Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. So big announcement. మీకు లాస్ట్ వీక్ నుండి చెప్తూనే ఉన్నాను. So we are launching Telugu literature. సో సీతాపతి సార్ చెప్తారు. సీతాపతి సార్ ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి ఇన్ ఇంగ్లీష్, ఇన్ తెలుగు అండ్ సాంస్క్రిట్. సో ఫుల్లీ క్వాలిఫైడ్, అట్ ద సేమ్ టైమ్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్ ఎప్పటి నుంచో టీచ్ చేస్తున్న అనుభవం ఉన్న మంచి ఫ్యాకల్టీ. సో మంచి సార్ మనకి ఇవాళ వస్తున్నారు. లైఫ్ టైం వ్యాలిటీతో తెలుగు లిటరేచర్ కూడా మనకి లాంచ్ అవుతుంది ఫ్రమ్ 9th నవంబర్ నుంచి మీకు 6 months పాటు డైలీ 1 hour to 1.5 hours క్లాసెస్ అనేవి జరుగుతాయి. 6 months లో మీకు సిలబస్ అనేది కంప్లీషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిటీ. మీకు యాక్సెస్ అనేది లైఫ్ టైం అనేది ఉండిపోతుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఆప్షనల్ ఇన్ఫినిటీ మీరు తీసుకుంటే యూ విల్ గెట్ సైమల్టేనియస్ యాక్సెస్ టు ఆల్ 5 ఆప్షనల్స్. సైమల్టేనియస్ యాక్సెస్ టు ఆల్ 5 ఆప్షన్స్. చాలా మంది అడుగుతారు, మాకు 5 ఎందుకు సార్, ఒకటి చాలంటే మీరు ఒకటే తీసుకోండి, నో ప్రాబ్లం. ఒకటి తీసుకున్నా, మీరు ఫుల్ యాక్సెస్ తీసుకున్నా ఫీజు అనేది సేమ్ ఉంటుంది. ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్లో 30,000 ఉంటుంది. లేదా మీరు డైరెక్ట్గా పేమెంట్ చేస్తారంటే 25,000 కూడా మీరు రావచ్చు. ఈ 1 week వరకు ఆఫర్ నడుపుతున్నాం. 25,000కి మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ ఆన్ ఆల్ 5 కోర్సెస్. మీకు కన్ఫ్యూజన్ వద్దు, నాకు ఓన్లీ తెలుగు లిటరేచర్ కావాలంటే టేక్ ఓన్లీ తెలుగు లిటరేచర్ ఆప్షనల్. వీ వాంట్ టు చెక్ అదర్ ఆప్షనల్ సార్, మాకు ఇవ్వండి అంటే టేక్ యాక్సెస్. మీరు జాయిన్ అయ్యేటప్పుడు మేడం ప్రత్యూష మేడంకి మీరు కాల్ చేస్తే తను ఇస్తారన్నమాట. సో సార్ యొక్క వీడియోస్ ఈ వీక్ అంతా మీకు వస్తాయి. ఆయన టీచింగ్ వీడియోస్ కూడా నేను వీక్లో, ఈ వీక్ 7th 9th స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా ఆల్రెడీ. మధ్యలో మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. వాచ్ దెమ్. శాంపుల్ వీడియోస్ చూసిన తర్వాత ఆయన మీకు జస్టిస్ చేయగలుగుతారనే నమ్మకం వస్తే యూ కెన్ కమ్ అండ్ జాయిన్. యూ విల్ హ్యావ్ సైమల్టేనియస్ యాక్సెస్ టు దీస్ 4 ఆప్షనల్స్ యాజ్ వెల్. మీరు కన్ఫ్యూజన్లో ఉండి తేల్చుకోలేకపోయినా, ఫ్యూచర్లో ఎప్పుడైనా షిఫ్ట్ అవ్వాలనిపించినా మీకు ఎక్స్ట్రా 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇది మీకు కవర్ చేస్తుంది అనమాట. సో ఇందులో క్లాసెస్తో పాటు మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, అంటే మీకు ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా కంబైన్ చేస్తాం. సార్ మీకు ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో దట్స్ అబౌట్ ఇట్. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. ఇవాళ ఎడిటోరియల్ యొక్క టైటిల్ అండర్ ఎస్టిమేటెడ్ యూటిలిటీ. యూటిలిటీ అంటే ఉపయోగపడేది, అండర్ ఎస్టిమేటెడ్ అంటే దాని యొక్క యూటిలిటీని అండర్ ఎస్టిమేట్ చేశారు. అంటే అది చాలా మంచిది. ఎస్పెషల్లీ మన్రేగా స్కీమ్ గురించి మాట్లాడుతున్నాం. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అంటే మన్రెగ్స్. ఈ పర్టికులర్ స్కీమ్ చాలా యూస్ఫుల్. దీని యొక్క యూటిలిటీని గవర్నమెంట్ అండర్ ఎస్టిమేట్ చేసింది, అందుకనే తక్కువ ఎలొకేషన్ చేసింది. ఫండింగ్ ఎలొకేషన్ తక్కువ ఉంది, దానివల్ల చాలా స్టేట్స్ ఆల్రెడీ ఇచ్చిన ఫండింగ్ని వాడేశాయి. ఇప్పుడేమో జనాలు వర్క్ చేస్తామన్నా సరే డిమాండ్ ఫర్ వర్క్ ఉన్నప్పటికి కూడా ఫండ్స్ లేక ఆగిపోయే పరిస్థితి వచ్చేసింది. లోవర్డ్ అవుట్లే for rural guarantee scheme has led to used up allocation and wage delays. అవుట్లే అంటే అర్థం ఏంటి? కేటాయింపు. ఫండ్స్ ని కేటాయించడం, అలొకేట్ చేయడం. అది పెంచారా తగ్గించారంటే తగ్గించేశారు. రూరల్ గ్యారంటీ స్కీమ్, దీని పేరేంటి? మహాత్మా గాంధీ రూరల్, నేషనల్ ఉండాలి మధ్యలో, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అన్నమాట. సో రూరల్ ఏరియాస్ లో ఉన్న డైలీ వేజ్ లేబరర్స్ కి, లేకపోతే వ్యవసాయ కూలీలు, వీళ్ళందరికీ కూడా సంవత్సర కాలం కూడా పని ఉండాలి, కనీసం 100 పని దినాలు ఉండాలి అనే ఉద్దేశంతో 2005వ సంవత్సరంలో అప్పటి మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ హయాంలో తీసుకొచ్చిన ఒక చట్టం. ఆ చట్టం ద్వారా ఈ స్కీమ్ అనేది వచ్చింది. సో మీరు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఏ రోజు ఇది లాంచ్ చేశారు, ఏ సంవత్సరం లాంచ్ చేశారు, ఏ రోజు లాంచ్ చేశారు, దీనికి సంబంధించి మీకు ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ వాంట్ టు కన్వే టు అదర్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, మెన్షన్ ఇట్. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మీరు రాయండి. ఓన్లీ డేట్స్ అవి రాయకుండా కొంచెం ఇది ఎందుకు, ఏమిటి, దీని పర్పస్ ఏంటి అనేది కూడా మీరు డీటెయిల్డ్గా కామెంట్ సెక్షన్లో రాయండి. దట్ యాజ్ మెనీ యాజ్, చూడండి, యూజ్డ్ అప్ అలొకేషన్ అండ్ వేజ్ డిలేస్. సో దీనికి తక్కువ ఫండింగ్ ఇవ్వడం వల్ల ఏమైంది? అలొకేషన్ అనేది ఆల్రెడీ వాడేయడం అయిపోయింది. రాష్ట్రాలకు ఏవైతే అలొకేట్ చేశారో అది ఆల్రెడీ అయిపోయింది. వేజ్ డిలేస్, వీళ్ళకి కేటాయింపులు కూడా డిలే అయిపోతున్నాయి, చెల్లించాల్సిన వేజెస్ కూడా డిలే అయ్యే పరిస్థితి వచ్చింది. దట్ యాజ్ మెనీ యాజ్ 21 of 35 state RUTs have utilized by October 29 over 100% of their allocated funds under the Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme for FY 21-22 is not a surprise. ఇక్కడ దట్తో స్టార్ట్ చేశారు స్టేట్మెంట్, చూసారా? 35 స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్ లో 21 స్టేట్స్ ఆల్రెడీ యూటిలైజ్ చేసేసాయి, అంటే వాళ్ళకి అలొకేట్ చేసిన ఫండ్స్ ఆల్రెడీ యూటిలైజ్ చేసేసాయి అనే విషయం ఏదైతే ఉందో అది సర్ప్రైజింగ్ కాదు, అదేమి ఆశ్చర్యం కలిగించే అంశం కాదు.
In the previous year, the allocations for MNREGs were increased by 50,000 crore to meet the demand for work, with the revised estimates for spending for the scheme going up to 1,11,500 crore. లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే పాండమిక్ వల్ల మనం సఫర్ అయ్యి ఉన్నాము, ప్రజలకు కొంచెం సపోర్ట్ చేద్దామని గవర్నమెంట్ 50,000 కోట్లు ఎక్స్ట్రా అలొకేట్ చేసింది. అంటే మామూలుగా ఇచ్చేదానికంటే కూడా చాలా ఎక్కువ అలొకేషన్ అనేది జరిగింది. ఎందుకంటే మీకు కన్స్ట్రక్షన్ వర్కర్స్ వీళ్ళందరూ చూడండి, సిటీస్ లో ఉన్న వాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ప్రాజెక్టులన్నీ లాక్డౌన్ వల్ల క్లోజ్ చేసేయడం వల్ల వాళ్ళు రూరల్ ఏరియాస్ కి వచ్చేసారు. రూరల్ ఏరియాస్ లో వాళ్ళకి పని కల్పించడం కోసం దీనికి ఇచ్చిన కేటాయింపులు పెంచారు. జనరల్ గా ఊర్లో ఉన్న వ్యవసాయ కూలీలే కాక బయట ప్రాంతాల నుంచి, అంటే ఊర్లో వాళ్ళే బయటికి వెళ్ళిపోయి ఉంటారు చూడండి, వాళ్ళందరూ వెనక్కి వచ్చేసారు లాస్ట్ ఇయర్ లాక్డౌన్స్ వల్ల. వాళ్ళందరికి కూడా పని కల్పించాలనే ఉద్దేశంతో 50,000 కోట్లు అడిషనల్ అలొకేషన్ చేయడం అనేది జరిగింది. ఇది లాస్ట్ ఇయర్. MNREGs were a life saver for the poor. ఈ పేద ప్రజలందరికీ అదొక జీవన ప్రదాయిని అన్నట్టు, లైఫ్ సేవర్ అన్నట్టు. ఎస్పెషల్లీ మైగ్రెంట్ లేబరర్స్, మీకు చెప్పాను ఎవరైతే ఈ మైగ్రెంట్ లేబరర్స్ ఉంటారో, వలస కూలీలు ఉంటారో వాళ్ళకి ఒక రకంగా జీవితాన్ని ఇచ్చినట్టే అది. ఫాలోయింగ్ ద సడన్ లాక్డౌన్ అనౌన్స్డ్ బై ది యూనియన్ గవర్నమెంట్. లాక్డౌన్ వల్ల ఎక్కువగా సఫర్ అయింది మైగ్రెంట్ లేబరర్స్, వాళ్ళకి ఊర్లో పని కల్పించింది. అందుకని ఇది ఒక లైఫ్ సేవర్ స్కీమ్ అని చెప్పొచ్చు. ఇన్ దిస్ ఇయర్స్ బడ్జెట్, ఈ సంవత్సరం బడ్జెట్ లో ద ఫినాన్స్ మినిస్టర్ అలోకేటెడ్ 73,000 crore ఫర్ ద స్కీమ్. ఎంత అలొకేట్ చేశారు ఈ సంవత్సరం అంటే 73,000 కోట్లు అలొకేట్ చేయడం అనేది జరిగింది, విచ్ వాస్ హయ్యర్ దాన్ ద ప్రీవియస్ ఇయర్స్ అబ్సల్యూట్ నెంబర్ ఇన్ బడ్జెట్ అలొకేషన్స్. ఈ సంవత్సరం ఎంత అలొకేట్ చేశారంటే 73,000 కోట్లు అలొకేట్ చేయడం అనేది జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ అబ్సల్యూట్ నెంబర్ తో కంపేర్ చేస్తే ఎక్కువ. అంటే లాస్ట్ ఇయర్ 50,000 అడిషనల్ అలొకేషన్, మొత్తం ఎంత ఇక్కడ చూడండి నెంబర్ 1,11,500 లో ఈ 50,000 అడిషనల్. సో మరి బడ్జెట్ లో చెప్పింది ఎంత? 61,500. 61,500 బడ్జెట్ లో చెప్పింది, 50,000 ఎక్స్ట్రా వేశారు. ఈ సంవత్సరం 73,000 వేశారు. అంటే లాస్ట్ ఇయర్ 61,500 కంటే ఇది ఎక్కువే అయినప్పటికీ, బట్ దిస్ అమౌంటెడ్ టు ఓన్లీ 2.1% ఆఫ్ ద బడ్జెట్ ఎక్స్పెండిచర్. ఓవరాల్ బడ్జెట్ లో మీరు తీసుకుంటే ఇది కేవలం 2.1% మాత్రమే. ద లోయెస్ట్ అవుట్లే ఇన్ దోస్ టర్మ్స్ ఇన్ లాస్ట్ 6 years. మీరు పర్సంటేజ్ పరంగా చూసుకుంటే ఇది లోయెస్ట్. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పర్సంటేజ్ పరంగా. అంటే ఇప్పుడు 100 ఉంది, ఇక్కడేమో 200 ఉంది, రైట్? సో మీరు ఇక్కడేం తీసుకుంటే మీరు 4 crores వేసారు, ఇక్కడ వచ్చేసి లెటస్ సే 5 crores వేసారు అనుకోండి. లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి ఏది ఎక్కువ ఎలకేషన్ అంటే 5 crores. లాస్ట్ ఇయర్ 4 crores ఎలకేట్ చేశారు, ఈ సంవత్సరం ఏమో 5 crores ఎలకేట్ చేశారని చెప్పుకుంటాం. కానీ ఓవరాల్ బడ్జెట్ ఎంత? లాస్ట్ ఇయర్ 100లో 4 అంటే ఎంత? 4%. ఈ సంవత్సరం ఓవరాల్ బడ్జెట్ ఎంత? 200. 200లో 5 అంటే ఎంత చెప్పండి? 20 అంటే 10%, 2.5%. మరి మీకు పెరిగినట్టు తగ్గినట్టు అంటే తగ్గినట్టు. మీకు అర్థమైందా? 5% అంటే 10, 2.5% అంటే 5 crores. మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ అలొకేషన్ పర్సంటేజ్ పరంగా తగ్గింది. అబ్సల్యూట్ నెంబర్ చూస్తే డెఫినెట్ గా 4 కంటే 5 పెద్దది. కానీ ఓవరాల్ బడ్జెట్ పరంగా చూస్తే, ఓవరాల్ బడ్జెట్ లో ఎంత పర్సంటేజ్ దీనికి అలొకేట్ చేశారని చూస్తే తక్కువ. అదే ఈ పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. ఇట్ అమౌంటెడ్ టు ఓన్లీ 2.1% ఆఫ్ ద బడ్జెట్ ఎక్స్పెండిచర్, విచ్ ఈస్ ద లోయెస్ట్ అవుట్లే ఇన్ దోస్ టర్మ్స్ ఇన్ ద లాస్ట్ 6 years. లాస్ట్ 6 years లో ఆ పరంగా తీసుకుంటే అది లోయెస్ట్ అవుట్లే. బై అక్టోబర్ ఎండ్, Kerala, Tamil Nadu, Andhra Pradesh and Himachal Pradesh had utilized more than 130% of their respective allocations for the scheme. ఈ 4 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇచ్చిన దానికంటే ఎక్కువ యూటిలైజ్ చేసేసాయి. దీనివల్ల ఏమవుతుంది? ఇప్పుడు చాలా మందికి డబ్బులు పే చేయలేని పరిస్థితి. అంటే వర్క్ అలొకేట్ చేస్తారు, డబ్బులు లేవు, ఆ పరిస్థితి కూడా వచ్చేసారు. రెస్పెక్టివ్ అంటే వాళ్ళకి తమిళనాడుకి ఎంత ఇచ్చారో దానికంటే, కేరళకి ఎంత ఇచ్చారో దానికంటే, ఆంధ్రాకి ఎంత ఇచ్చారో దానికంటే అని అర్థం. Right, allocations for the scheme, indicating the extent to which rural workers depend on the scheme even in relatively better off states. సో ఇది ఏం ఇండికేట్ చేస్తుంది మనకి? ఈ స్కీమ్ మీద ఎంత వరకు డిపెండ్ అవుతున్నారు రూరల్ వర్కర్స్, ఈవెన్ ఇన్ రిలేటివ్లీ బెటర్ ఆఫ్ స్టేట్స్. రిలేటివ్ గా బెటర్ గా ఉన్న స్టేట్స్ లో కూడా. రిలేటివ్లీ అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ఆంధ్ర తమిళనాడు అనేవి బాగా వెనకబడిన రాష్ట్రాలు కాదు.
కేరళ, తమిళనాడు అందరూ అన్ని కొంచెం డెవలప్ అయిన రాష్ట్రాలు కంపేర్ టు నార్థన్ స్టేట్స్, ఇవన్నీ బాగా డెవలప్ అయినవి. ఇలాంటి స్టేట్స్ లో కూడా వర్కర్స్ దీని మీద ఎంతగా డిపెండ్ అవుతున్నారంటే మనకు తెలుస్తుంది దీన్ని బట్టి ఇంత డిమాండ్ ఉంది అని. క్లియర్లీ ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ అండర్ ఎస్టిమేటెడ్ ద డిమాండ్ ఫర్ వర్క్. అండర్ ఎస్టిమేట్ చేసింది, ఎంత డిమాండ్ ఉంది వర్క్ అనేది అండర్ ఎస్టిమేట్ చేసింది అండర్ ద స్కీమ్, విచ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇన్వాల్వ్స్ arduous and menial labor has accounted for a large chunk of rural employment at a time when the economy suffered a steep contraction due to the effects of pandemic. యూనియన్ గవర్నమెంట్ దీన్ని తక్కువ అంచనా వేసింది. అఫ్ కోర్స్ ఇది ఎటువంటి స్కీము, అంత ఇంట్రెస్టింగ్ స్కీమ్ కాదు. అంటే ఇంట్రెస్టింగ్ ఇన్ ద సెన్స్ వర్క్ అనేది బండ వర్క్, అంటే మీకు చెరువుల్లో పూడికలు తీయడము, ఈ మనకి వాటర్ పిట్స్, సోక్ పిట్స్ అంటాం, ఇంకుడు గుంతలు తవ్వడము, ఇట్లాంటి పనులు ఎక్కువగా చేస్తారు. అంటే ఆర్డియస్ అంటే ఫిజికల్ లేబర్ ఎక్కువగా ఉండే వర్క్. మీనియల్ అంటే స్కిల్ ఎక్కువగా అవసరం ఉండేది, అంటే ఫిజికల్ గా బాడీ లేబర్ ఉంటుంది కానీ మైండ్ పెట్టి చేసే వర్క్లు కాదు ఇవి. అలాంటి పనులు ఎక్కువగా ఉంటాయి మీకు మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లో. సో లార్జ్ చంక్ ఆఫ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ లో, లార్జ్ చంక్ అంటే భాగం, మెజారిటీ ఎటువంటి వర్క్ ఉంటుంది, ఆర్డియస్ అండ్ మీనియల్, అంటే బాగా బండ చాకరీ, కొంచెం ఫిజికల్ గా వర్క్ ఉండేవి, స్కిల్ ఎక్కువగా అవసరం లేనివి అని అర్థం. అలాంటివి ఎక్కువ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎకానమీ స్టీప్ కాంట్రాక్షన్ లో ఉన్నప్పుడు, పాండమిక్ వల్ల ఎఫెక్ట్స్ వల్ల ఎకానమీ స్టీప్ కాంట్రాక్షన్ ఉన్నప్పుడు ఇది ఏదో రకంగా వాళ్ళకి పని కల్పించింది, వాళ్ళకి ఆదాయాన్ని కల్పించింది. అందుకని దీన్ని తక్కువ అంచనా వేసింది. సో దానికి ఇంకా డిమాండ్ ఉంది, దానికి తగ్గట్టుగా ఎలకేషన్ చేసి ఉండే బాగుండేది అని అర్థం. ఇన్ రెస్పాన్స్ టు యువర్ రిపోర్ట్, అఫీషియల్స్ ఇన్ ద రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అక్యూజ్డ్ అంటే ఆరోపించారు, ఆఫ్ ఎవరిని ఆరోపించారు, స్టేట్స్ ని, ఆఫ్ ఆర్టిఫిషియల్లీ క్రియేటింగ్ డిమాండ్. వీళ్ళు డిమాండ్ లేకపోయినా ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేస్తున్నారు, ఉన్నట్టుగా చూపిస్తున్నారు అని చెప్పి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ రాష్ట్రాలపైన ఆరోపణ చేసింది. బట్ దిస్ హ్యాస్ నాట్ బీన్ బోర్న్ అవుట్ ఫ్రమ్ గ్రౌండ్ రిపోర్ట్స్ విచ్ కంటిన్యూ టు ఇండికేట్ రైజింగ్ డిమాండ్ ఫర్ వర్క్ అండ్ వేజెస్ ఇన్ రూరల్ ఇండియా. అయితే ఈ మాట బోర్న్ అవుట్ అనే పదం వాడారు చూడండి, దాని యొక్క ప్రెజెంట్ టెన్స్ లో తీసుకుంటే బేర్ అవుట్ అంటే టు గివ్ ఎవిడెన్స్. అంటే ఈ రూరల్ మినిస్ట్రీ ఏదైతే అంటుందో దానికి గ్రౌండ్ లెవెల్లో ఎవిడెన్స్ లేదు, హ్యాస్ నాట్ బీన్ అన్నారు. గ్రౌండ్ లెవెల్లో దానికి ఎవిడెన్స్ అనేది లేదు. అంటే మీరు చెప్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే అలా లేదు. గ్రౌండ్ లెవెల్లో మీరు చూస్తే ఇండికేట్స్ రైజింగ్ డిమాండ్ ఫర్ వర్క్ అండ్ వేజెస్ ఇన్ రూరల్ ఇండియా. వేజెస్ పెరగాలని, వర్క్ పెరగాలని చెప్పి డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది. సివిల్ సొసైటీ యాక్టివిస్ట్స్ క్లెయిమ్ దట్ సమ్ వర్కర్స్ హావ్ బీన్ టర్న్డ్ అవే బై అఫీషియల్స్ డిస్పైట్ ద డిమాండ్ ఫర్ వర్క్ బికాస్ ఆఫ్ ద పాసిటీ ఆఫ్ ఫండ్స్. పాసిటీ అంటే ల్యాక్ ఆఫ్, స్కేర్సిటీ అంటే ఉండాల్సిన దానికంటే తక్కువ ఉండడం అనమాట. ఈ ఉండాల్సిన దానికంటే ఫండ్స్ తక్కువగా ఉండడం వల్ల కొంతమందిని హ్యావ్ బీన్ టర్న్డ్ అవే, పంపించేశారు అని చెప్పి ఎవరు అంటున్నారు, సివిల్ సొసైటీ యాక్టివిస్టులు క్లెయిమ్ చేస్తున్నారు. క్లెయిమ్ అంటే అంటున్నారు. వాట్ ఆర్ ది సేయింగ్, వర్కర్స్ వర్క్ కావాలని వచ్చిన వాళ్ళకి కూడా వర్క్ కావాలి అని చెప్పి, వర్క్ కావాలి అని వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళను కూడా వర్క్ లేదని చెప్పి పంపించేస్తున్నారు బికాస్ ఆఫ్ పాసిటీ ఆఫ్ ఫండ్స్ అని చెప్పి అంటున్నారు. వర్క్ లేదని కాదు, బేసిక్ గా డిమాండ్ లేదని కాదు, ఫండ్స్ లేక పంపించడం. ఎవరు అంటున్నారు, సివిల్ సొసైటీ యాక్టివిస్ట్. సివిల్ సొసైటీ అంటే అర్థం ఏంటి, ఇది ఒక బ్రాడర్ టర్మ్, మీకు ఈజీగా చెప్తాను, కొంచెం అటెన్షన్ పే చేయండి. సివిల్ సొసైటీ ఈజ్ ఏ గ్రూపింగ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అని అర్థం. మోర్ దాన్ 2, ఇద్దరి కంటే ఎక్కువ వ్యక్తులు కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి వాళ్ళకి ఏముండాలి, కామన్ ఆబ్జెక్టివ్ ఉండాలి. ఆ ఆబ్జెక్టివ్ ప్రాఫిట్ అయ్యి ఉండకూడదు. అంటే బిజినెస్, ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకోండి, అది కూడా సివిల్ సొసైటీ అవుతుందంటే అవ్వదు. ఎందుకంటే బిజినెస్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ప్రాఫిట్ ఆబ్జెక్టివ్ లేకుండా ఏర్పడ్డ ప్రతి గ్రూప్ కూడా మీరు సివిల్ సొసైటీ కింద చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎగ్జాంపుల్స్ చెప్తే అర్థమవుతుంది. ఊర్లో ఉన్న రైతులందరూ కలిపి ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యారు, సివిల్ సొసైటీ అవుతుందా? ఎస్. FAO, ఫార్మర్స్ అసోసియేషన్స్ సివిల్ సొసైటీ అవుతాయి. ఒక కులం వాళ్ళు కాపు కులస్తులందరూ గ్రూప్ గా ఫామ్ అయ్యి పెట్టుకున్నారు పేరు, సివిల్ సొసైటీ అవుతుందా? అవుతుంది. ఎందుకంటే వాళ్ళ కులం యొక్క ప్రయోజనాలను కాపాడడం కోసం, వాళ్ళు కూడా ప్రాఫిట్ ఓరియంటేషన్, మనీ కోసం చేయట్లేదు. అలాగే ఎన్వైరన్మెంట్ ని కాపాడాలి అని ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేయబడింది. ఎస్, అది కూడా సివిల్ సొసైటీ, ఎందుకంటే వాళ్ళకి ఒక కామన్ ఆబ్జెక్టివ్ ఉంది. ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మహిళా సంఘాలు ఏర్పడ్డాయి, సివిల్ సొసైటీయే. అర్థమవుతుందా? గేస్, లెస్బియన్స్ వాళ్ళ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక సంఘం ఏర్పడింది, సివిల్ సొసైటీయే. యానిమల్ రైట్స్ కోసం ఒక సంఘం ఏర్పడింది, సివిల్ సొసైటీయే.
గృహహింసను ఎదుర్కోవాలి అని చెప్పి ఎంకరేజ్ చేయడం, వాళ్ళ యొక్క రైట్స్ ని, ఉమెన్ యొక్క రైట్స్ ని కాపాడాలని చెప్పి సంఘం ఏర్పడింది, సివిల్ సొసైటీయే. ఇలా ఏదైనా సరే మనీ ఓరియంటేషన్ లేకుండా, మనీ ఆబ్జెక్టివ్ లేకుండా ఏర్పాటు చేయబడ్డ సంస్థలు, లేబర్ యూనియన్స్ ఉంటాయి. ఒక పరిశ్రమల్లో, ఇండస్ట్రీలో లేబర్ యూనియన్స్ ఉంటాయి. లేబర్ యూనియన్స్ ఏంటి? లేబర్ యొక్క ఇంట్రెస్ట్ని కాపాడడం కోసం, మేనేజ్మెంట్ తో మాట్లాడడం కోసం ఏర్పాటు చేయబడి యూనియన్స్. సివిల్ సొసైటీ వాళ్ళే బిజినెస్ చేయట్లేదు, వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు ఫైట్ చేస్తారు. మతపరమైన సంస్థలు సివిల్ సొసైటీసే, కులపరమైన సంస్థలు సివిల్ సొసైటీ, ప్రాంతీయపరమైన సంస్థలు సివిల్ సొసైటీ, ఒక కాజ్ కోసం ఏర్పడేవి సివిల్. ఇట్ ఈస్ ఎ బ్రాడర్ టర్మ్, ఇట్స్ అన్ అంబ్రెల్లా టర్మ్. కానీ జనరల్ గా మీకు వస్తే ఒక స్వచ్ఛంద సంస్థను మైండ్ లో పెట్టేసుకోండి, అంటే ప్రాఫిట్ ఓరియంటేషన్ లేని ఒక స్వచ్ఛంద సంస్థ. సో సివిల్ సొసైటీస్ కింద మనకి ఎన్జిఓస్ వస్తాయి, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అంటాం, ఇవి స్వచ్ఛంద సంస్థలు. అలాగే ప్రెజర్ గ్రూప్స్ అంటాం. ప్రెజర్ గ్రూప్స్ అంటే అర్థం ఏంటి? ఇవన్నీ మనం గవర్నెన్స్ లో చదువుతాం, సివిల్స్ లో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా చదువు. ప్రెజర్ గ్రూప్స్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గుర్తుందా మీకు? కాపులందరినీ ఒక తాటిపైకి తెచ్చి గవర్నమెంట్ పైన ప్రెజర్ పెట్టి, మాకు ఇది కావాలి, ఏం కావాలి, రిజర్వేషన్స్ కావాలని ప్రెజర్ పెట్టారు. అంటే ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ప్రభుత్వం పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వీళ్ళు ప్రెజర్ టాక్టిక్స్ వాడతారు. ఇట్లాంటి ప్రెజర్ గ్రూప్స్ అంటాం, అవి కూడా సివిల్ సొసైటీసే. సో ఇలాంటివన్నీ కూడా సివిల్ సొసైటీ కిందకే వస్తాయి. అయితే ఇక్కడ ఏ ఉద్దేశంతో వాడారు, కాంటెక్చువల్ గా మనం ఏ మీనింగ్ కావాలంటే ఆ మీనింగ్ తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే అక్కడ దగ్గరగా ఉన్న స్వచ్ఛంద సంస్థలని, లేకపోతే ఈ పూర్ కోసం పోరాటం చేసే వాళ్ళని అనుకోవచ్చు. వాళ్ళు ఏమంటున్నారంటే చాలా మంది వర్కర్స్ హావ్ బీన్ టర్న్డ్ అవే, వాళ్ళని పంపించేశారు. ఎవరు పంపించారు? అఫీషియల్స్. ఎందుకు? డిస్పైట్ ద డిమాండ్ ఫర్ వర్క్ కు డిమాండ్ ఉన్నప్పటికీ పంపిస్తారు. ఎందుకంటే పాసిటీ ఆఫ్ ఫండ్స్ సరిపడా లేనందువల్ల. ద యూనియన్ గవర్నమెంట్ మస్ట్ ఎన్షూర్ that the allocation is adequate for wage payments to be done and for demand to be met in the remaining months of the financial year. యూనియన్ గవర్నమెంట్ ఏం ఎన్ష్యూర్ చేయాలంటే ఎలొకేషన్ ఏదైతే ఉందో, ఫండ్ ఎలొకేషన్ ఈజ్ అడిక్వేట్, సరిపడినంత ఉంది. దేనికోసం? ఫర్ వేజ్ పేమెంట్స్. అర్థమైంది? వేజ్ పేమెంట్స్ అంటే వీళ్ళకి ఇవ్వాల్సినవి పే చేయడానికి సరిపడినంతగా ఉంది కాదు, ఉండేలాగా చెయ్యాలి. మస్ట్ ఎన్ష్యూర్ దట్ ద ఎలొకేషన్ ఇస్ అడిక్వేట్. ఉండేలాగా చేయాల్సిన బాధ్యత ఎవరిది? యూనియన్ గవర్నమెంట్ అది. ఫర్ వేజ్ పేమెంట్స్ టు బి డన్ అండ్ ఫర్ డిమాండ్ టు బి మెట్ ఇన్ ద రిమైనింగ్ మంత్స్. రిమైనింగ్ మంత్స్ లో ఉన్న వర్క్ కొన్ని డిమాండ్ మీట్ అవ్వాలంటే, అంటే వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు జనాలు, సో దానికి ఫండ్స్ లేవు. సో ఆ ఫండ్స్ ని అలొకేట్ చేసి గవర్నమెంట్ సిద్ధంగా ఉండాలి అని చెప్పి రాశారు. The utility of Mandrex as a scheme that alleviates distress has never been in question. అసలు ఈ స్కీమ్ అనేది పనికొస్తుందా పనికిరాదా అనేది ఇప్పటి వరకు ఎవరు క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు. అంటే క్వశ్చన్ చేసే సిచ్యువేషన్ లేదు, ఎందుకంటే నిజంగానే యూస్ఫుల్. ఎలివియేట్ అంటే అర్థం ఏంటి? ఒక నెగిటివ్ ఫీలింగ్, అంటే నొప్పిని, బాధని ఉపశమనం కలిగించడానికి ఎలివియేషన్ అంటాం. డిస్ట్రెస్ అంటే ఒక రకమైన, అంటే ఇప్పుడు చూడండి, వర్క్ చేసేవాడికి వర్క్ లేదనుకో, రోడ్డు మీద అలా ఉండిపోతాడు, ఇంట్లో ఉండిపోతాడు, పని లేదు, ఆదాయం లేదు, సో ఈజ్ ఇన్ డిస్ట్రెస్. ఇలా డిస్ట్రెస్ లో ఉన్న వాళ్ళకి ఆ డిస్ట్రెస్ ని ఎలివియేట్ చేయడానికి ఇది ఒక మంచి ఉపయోగపడే స్కీమ్ అనే విషయంలో ఎటువంటి సందేహము లేదు. హ్యాస్ నెవర్ బీన్ ఇన్ క్వశ్చన్. ఫ్రమ్ యాక్టింగ్ యాజ్ అన్ ఎఫెక్టివ్ సబ్స్టిట్యూట్ in the absence of crop and weather insurance, in aiding poor farm holders and helping to provide wages during agrarian crisis, to being an avenue for employment during the economic crisis induced by the pandemic and response, Mandrex has turned out to be a salve for farm workers and laborers. ఎన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుందో ఒకసారి చూడండి. ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో మీరు ఒకసారి చెక్ చేయండి. ఏ రకంగా చెప్తుంది? ఒకటి, ఫ్రమ్ యాక్టింగ్ యాజ్ అన్ ఎఫెక్టివ్ సబ్స్టిట్యూట్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ క్రాప్ అండ్ వెదర్ ఇన్సూరెన్స్ ఇన్ ఎయిడింగ్ పూర్ ఫార్మ్ హౌస్. మామూలుగా వ్యవసాయం చేసే ఈ ఇల్లు ఏవైతే ఉంటాయో, ఈ గృహాలు ఏవైతే ఉంటాయో, మనుషులు ఎవరైతే ఉంటారో, ఎప్పుడైనా సరే క్రాప్ లాస్ వచ్చింది అనుకోండి, పంట లాస్ వచ్చింది అనుకోండి, ఇన్సూరెన్స్ లేకపోతే, ఏమీ లేకపోతే, పంట మీదే, వ్యవసాయం మీదే ఆధారపడే వాళ్ళు ఎంత సఫర్ అవుతారు? నష్టపోతారు కదా. అలాంటి వాళ్ళకి ఇది ఒక ఎఫెక్టివ్ సబ్స్టిట్యూట్ కింద పనికొస్తుంది. అప్పుడు అట్లీస్ట్ మన పంట మనకి మోసం చేసినా పని చేసుకుని డబ్బులు సంపాదించుకుందాం, కుటుంబాన్ని కాపాడుకుందాం అని చెప్పి వీళ్ళంతా ఏం చేస్తారంటే వెళ్తారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? పనులకు వెళ్తారు, సంపాదించుకుంటారు. ఇంకా హెల్పింగ్ టు ప్రొవైడ్ వేజెస్ డ్యూరింగ్ అగ్రేరియన్ క్రైసిస్. వ్యవసాయ పరమైన సంక్షోభాలు ఉన్నప్పుడు, సరైన వాటర్ లేనప్పుడు, ఎలక్ట్రిసిటీ లేనప్పుడు, వర్షాలు పడినప్పుడు, సంక్షోభాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఒక ఆదాయ మార్గం కింద, పని కల్పించే మార్గం కింద వేజెస్ ని ప్రొవైడ్ చేసేలాగా పనిచేసింది. టు బీయింగ్ ఎన్ ఎవెన్యూ ఫర్ ఎంప్లాయ్మెంట్ డ్యూరింగ్ ద ఎకనామిక్ క్రైసిస్ ఇండ్యూస్డ్ బై పాండమిక్ టైంలో ఒక ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది మనకి, లాక్డౌన్ వల్ల. దానివల్ల అలాంటి టైంలో ఈ సిటీస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఊర్లోకి వచ్చేసారు, మైగ్రెంట్ లేబరర్స్ అందరూ ఊర్లోకి వచ్చేసారు. అట్లాంటి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ, ఎకనామిక్ ఆపర్చునిటీని కల్పించింది. ఒక ఎవెన్యూ ఫర్ ఎంప్లాయ్మెంట్ కింద
అది పనికొచ్చింది. ఇలా పనికొస్తూ మన్రెక్స్ హస్ టర్న్డ్ ఔట్ టు బి ఎ సాల్వ్. సాల్వ్ అంటే ఒక ఆయింట్మెంట్ లాగా, అంటే ఒక సమస్యకి పరిష్కారం లాగా, ఒక నొప్పికి మందులాగా, ఫార్మ్ వర్కర్స్ కి, లేబరర్స్ కి వాళ్ళకున్న స్ట్రెస్ కి ఒక రిలీఫ్ లాగా ఇది పనికొచ్చింది. Delays in wage payments could also result in a decline in rural consumption, which plays a vital role in stimulating the economy. Wage payments lo delays అనేవి could also result in a decline in rural consumption. Rural consumption లో decline కి కూడా అవి దారి తీయవచ్చు. డిలేస్ ఇన్ వేజ్ పేమెంట్స్ అనేవి దానికి దారి తీయవచ్చు. దేంట్లో మీరు ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు రూరల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఈ స్కీమ్ వాడతారు. మరి స్కీమ్ వాడినప్పుడు డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చినప్పుడు ఏం చేస్తారు? దే విల్ స్పెండ్. ఎక్కడ స్పెండ్ చేస్తారు? అదే రూరల్ ఏరియాలో స్పెండ్ చేస్తారు. ఏం కొంటారు? ఫ్రిడ్జ్లు, టీవీలు, దగ్గరలో నియరెస్ట్ టౌన్కి వెళ్ళి ఫ్రిడ్జ్లు, టీవీలు, బైక్లు, ట్రాక్టర్లు వాళ్ళకి అవసరమైన కొనుక్కుంటారు. ఉన్న డబ్బులు బట్టి. అంటే పేదవాడు అనుకో చిన్న 5,000 రూపాయలు టీవీ కొనుక్కుంటాడు, బట్టలు కొనుక్కుంటాడు, వాట్ ఎవర్ ఏది అవసరమైతే అది కొనుక్కుంటా ఉంటారు. మరి దాన్నే మనం ఏమంటాం? రూరల్ కన్జంప్షన్ అంటాం. మరి వాళ్ళకి వేజ్ పేమెంట్స్ లో డిలేస్ అయితే ఏమవుతాయి? అది ఈ రూరల్ కన్జంప్షన్ లో డిక్లైన్ కి దారితీస్తుంది. రూరల్ కన్జంప్షన్ పెరిగితేనే కదా మనకి ఎకానమీ స్టిమ్యులేట్ అవుతుంది. ఎకానమీకి ఒక రకమైన ఊపు తీసుకొచ్చేది ఏంటి? రూరల్ కన్జంప్షన్ కూడా. అర్బన్ తో పాటు రూరల్ ఏరియాస్ లో అందరూ కొన్నా సరే ఆ వస్తువులు ఏ కంపెనీస్ అయితే ప్రొడ్యూస్ చేస్తాయో వాళ్ళకి సేల్స్ పెరుగుతాయి, వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎకానమీ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. మరి డిలేస్ చేస్తే ఏమవుతుంది? వీళ్ళు సరిగ్గా పర్చేజెస్ చేయలేరు, ఎకానమీ స్టిమ్యులేట్ అవ్వదు. Besides the scheme's utility in distress, it also has the potential, if works are upgraded suitably, to continue to improve rural development in infrastructure. చూడండి, డిస్ట్రెస్ లో ఉన్న యూటిలిటీతో పాటు ఇన్ ఎడిషన్ టు స్కీమ్స్ యూటిలిటీ ఇన్ డిస్ట్రెస్, ఇట్ ఆల్సో హ్యాస్ ద పొటెన్షియల్. దీనికి ఇంకా పొటెన్షియల్ ఉంది. దేనికి? ఇఫ్ వర్క్స్ ఆర్ అప్గ్రేడెడ్ సూటబుల్లీ. వర్క్స్ ని సూటబుల్ గా మనం అప్గ్రేడ్ చెయ్యగలిగితే, వర్క్ ని సూటబుల్ గా అప్గ్రేడ్ చెయ్యగలిగితే ఇంకా దీనికి మంచి పొటెన్షియల్ ఉంది. దేనికి? టు కంటిన్యూ టు ఇంప్రూవ్ రూరల్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రూరల్ ఏరియాస్ లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి, కానీ కొన్ని బిల్డింగ్స్ కానీ, చెక్ డ్యామ్స్ కానీ, చిన్న చిన్నవి ఇలాంటి వాటికి కూడా మేము ఉపయోగించవచ్చు. అంటే ఓన్లీ పూడికి తీతలు ఇలాంటి బండ వర్కులే కాకుండా కొంచెం స్కిల్ తో కూడిన వర్కులు కూడా మనం వీటిని ఇంక్లూడ్ చేయగలిగితే మనకి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే మంచి వర్క్ వచ్చి రూరల్ ఏరియాస్ డెవలప్ అవుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బిల్డ్ అవుతుంది. అలాంటి పొటెన్షియల్, అంత ఎబిలిటీ దీనికి ఉంది. ద యూనియన్ గవర్నమెంట్ మస్ట్ కన్సిడర్ దిస్ డ్యూరింగ్ అలొకేషన్స్. యూనియన్ గవర్నమెంట్ దీనిని దృష్టిలో పెట్టుకోవాలి అలొకేషన్స్ లో. అండ్ నాట్ బి కన్జర్వేటివ్ ఇన్ ఇట్స్ టోటల్ అవుట్లే. కేటాయింపుల విషయంలో కన్జర్వేటివ్ గా ఉండకూడదు. జాగ్రత్తగా, కన్జర్వేటివ్ అంటే అగ్రెసివ్ గా ఉండకుండా ఎంత అవుతుందో చూసుకుందాం, తక్కువ పెడదాం అనే ఆలోచన తత్వం, కన్జర్వేటివ్ గా ఉండకూడదు. ఆర్ రిమైన్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ఓవరాల్ పొటెన్షియల్ ఆఫ్ ద స్కీమ్. స్కీమ్ యొక్క ఓవరాల్ పొటెన్షియల్ ని గుర్తు పెట్టుకోవాలి. యూ షుడ్ నాట్ బి అన్మైండ్ఫుల్. అన్మైండ్ఫుల్ అంటే అర్థం ఏంటి? యు ఆర్ నాట్ అవేర్ అని. అంటే దాన్ని మైండ్ లో పెట్టుకోకుండా మీరు ఉండకండి. దీనికి చాలా పెద్ద పొటెన్షియల్ ఉంది. వాళ్ళ డిస్ట్రెస్ ని రిలీవ్ చేస్తుంది ఒక పక్క, ఇంకో పక్క ఎంప్లాయ్మెంట్ జనరేషన్ హెల్ప్ అవుతుంది, ఇంకో పక్క ఎకానమీ రికవరీకి కూడా హెల్ప్ అవుతుంది. అలాంటి పొటెన్షియల్ ఉన్న స్కీమ్ ని మనం నెగ్లెక్ట్ చేయకూడదని దీని యొక్క అర్థం. టేక్ కేర్ అమ్మా, బాయ్.